ఉన్నాం. రైట్. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఈరోజు స్పీకర్ ఇచ్చిన నిర్ణయం అయితే కూడా అందరినీ షాక్కి గురిచేసిందని చెప్పాలి. అయితే స్పీకర్ తటస్థంగా ఉండాలి కానీ ఈ విధంగా అధికార పార్టీకి కొమ్ము కాసినట్లుగా ఈ నిర్ణయం ఏంటి అంటూ కూడా సర్వత్రా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారిని అడుగుదాం. మద్ది శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. స్వతంత్ర టీవీ ప్రజానికానికి, అదేవిధంగా భవానీ గారికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ పెద్దలందరికీ కూడా, ఇప్పుడు స్పీకర్ అనేది భారత రాజ్యాంగంలోని 178వ ఆర్టికల్ ప్రకారం ఏర్పడేటువంటి సంస్థ. అది రాజ్యాంగబద్ధ సంస్థ, అంటే క్వాసి జ్యుడిషియల్ సంస్థ. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనము కావాలంటే పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే చట్టబద్ధంగా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. మరి 2014లో వాళ్ళకి 63 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సిపిఎం టీడీపీ అందరిని చేర్చుకున్నారు. మరి 2018లో కూడా మళ్ళీ వాళ్ళకి 88 సీట్లు వచ్చినాయి ఏకంగా. ఇప్పుడైతే ఇంకా ఫుల్ మెజార్టీ ఉంది, బంపర్ మెజార్టీ ఉన్నా కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 12 మందిని చేర్చుకున్నారు. మరి అప్పుడు లేదా ఆ రాజ్యాంగం అనేది అప్పుడు కనపడలేదా? చట్టాలు వాళ్ళకి కనపడలేదా, వినపడలేదా అని నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఈ శుద్ధపూస మాటలు, ఈ ఇట్లాంటి అమాయక మాటలు ఎడికి పోయినాయి. అప్పుడు ఇలా కేటీఆర్ గారు ఇలా అమాయకంగా శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఏం జరగనట్టు, ఆయనకి ఏం జరిగినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు జరిగింది వాళ్ళ స్పీకర్ గారు ఏంటంటే, నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని. ప్రాక్టీస్ ఎట్లుంటుందంటే టెక్నికల్ అంశాల మీద పోతారు తప్ప మనకు మెరిట్స్ అయ్యి మెరిట్స్ లోనే ఉంటుంది. దీంట్లో క్లియర్ గా చాలా స్పష్టంగా భవానీ గారు స్వతంత్ర ప్రజానికానికి దీంట్లో ఏంటంటే రాజ్యాంగంలో నేను ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ గా నాది లాలో గోల్డ్ మెడలిస్ట్, లాలో పిహెచ్డి కూడా చేశాను, డాక్టరేట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ క్యాంపస్. అంటే రాజ్యాంగంగా ఆలోచిస్తారు. మనం ఏంటంటే మనం టెక్నికల్ గా చూడాల్సి వస్తుంది కొన్ని కేసులలో. ఒక మర్డర్ కేసు చేసిన తర్వాత మర్డర్ అయిన వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తి చనిపోతాడు, కానీ కొట్టేస్తారు కేసు అని. ఎందుకంటే తగిన సాక్ష్యాధారాలు అంటే మీరు నేను అనుకునేవి కావు. ఇక్కడ కోర్టు దృష్టి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇక్కడ స్పీకర్ గారి దృష్టి ఏ సాక్ష్యాధారాలు కావాలి, అవే సాక్ష్యాధారాలు మీన్స్ అంటే అవే మీన్సే, అంతే తప్ప మనం అనుకున్న సాక్ష్యాధారాలు కాదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే సోషల్ మీడియా హ్యాండిల్ ఆయన కావాలి ఇంకొకటి పెట్టుకుంటే అది తీసుకుంటుంది కోర్టు. దాని లిమిటేషన్స్ వెరీ క్లియర్ గా ఉంటాయి, అంతే తప్ప దానికి టెక్నికల్ పాయింట్స్ మీద పోతారు. దాంట్లో ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి గారు మొన్ననే మన తెలంగాణ నుంచి మళ్ళీ తిరిగి అపాయింట్మెంట్ అయ్యారు. దేశంలో ఒక పెద్ద న్యాయవాది అయిన, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు కూడా చాలా లీడింగ్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో కానీ మన హైదరాబాద్ హైకోర్టులో కానీ. వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేశారంటే టెక్నికల్ అంశాల మీద ఆలోచించిన తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నేను స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సర్వత్రా ఆశిస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ నిర్ణయాన్ని మనం తప్పుపడడానికి లేదు. అదొక రాజ్యాంగబద్ధ సంస్థ. జడ్జిమెంట్ నచ్చకుండా జడ్జిని తిడతామండి మనం ఎక్కడన్నా. అప్పీలు పోతే కానీ జడ్జిని తిట్టడం ఏంటంటే ఇంకా అంటే రాజ్యాంగ సంస్థల మీద, ఒక దళితుల మీద వీళ్ళకి ఏ విధంగా ఉందో గౌరవం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా రామచంద్రరావు గారు కావచ్చు, గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మేము ఒక అవకాశం ఇచ్చాం. ఒక అత్యున్నతమైనటువంటి స్పీకర్ పోస్ట్ లో కూర్చోబెడితే ఆయన విమర్శించడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అంటే దళితుడు కూడా అక్కడ ఉంటే కనీసం స్పీకర్ ఉంటే కూడా తట్టుకోలేరా? ఆ రోజు 2018లో మీరు ఏం చేశారు? మీకు 88 మంది ఎమ్మెల్యేలలో కూడా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న, మా దగ్గర ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. ఎందుకు? ఆ రోజు కూడా ఇదే కారణం. మా బట్టి విక్రమార్క గారు ఒక దళితుడు సిఎల్పి లీడర్ ఉండొద్దన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు అహంకారంతో కూడా చేసిన పని. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మీరు ఇంకొకటి మీరు స్పష్టంగా గమనించారు, స్వతంత్ర ప్రజానికం కూడా. మొన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి 10 మంది ఎమ్మెల్యేలు కూడా పిలవాలి కదా. వీళ్ళు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేలు పిలుచుకున్నారు, ఎమ్మెల్సీని పిలుచుకున్నారు, మాజీలని తాజాలను పిలుచుకున్నారు. ఇలా 10 మందిని ఎక్కడ పిలిచినట్టు కనిపించలేదు నాకు. ఇందాక దాను నాగేంద్ర గారు కూడా మీడియాలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వలేదండి అన్నారు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీరే మీ ఎమ్మెల్యే కాదని మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడదండి కాంట్రవర్సీగా? చాలా స్పష్టంగా గమనించాలి. మీ ఎమ్మెల్యేని మీరు ఒప్పుకోరు, కానీ స్పీకర్ దగ్గరకు వచ్చి చాలా స్పష్టంగా గమనించండి. అంటే నేను లీగాలిటీ మాట్లాడుతున్నా. చట్టాలు ఎప్పుడు కూడా లీగాలిటీ ఉంటుంది తప్ప మోరాలిటీ ఉండదు. మోరల్ బైండ్ తోటి చట్టం ఉంటుంది, అట్లనే ఇల్లీగల్ ఉండదు అది. సో మీరు ఎక్కడ కూడా మా ఊళ్ళని మీరు ఒప్పుకోరు, వాళ్ళని ఇన్విటేషన్ పిలవరు, వాళ్ళు మీ కార్యక్రమాలు అఫీషియల్ ఎక్కడ కూడా. అదేవిధంగా ఇవాళ దాను నాగేంద్ర గారి దగ్గర కావచ్చు, అదేవిధంగా కడియం సి గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ శాలరీలో అమౌంట్ కట్ అవుతుంది కదా, బీఆర్ఎస్ అమౌంట్ పోతుంది కదా. మరి పోతున్నప్పుడు రికార్డెడ్ ఎట్లా ఉందండి? అదే అసెంబ్లీ రికార్డులు వాళ్ళు చూసుకుంటారు, బయట రికార్డులు వాట్సాప్లు ఫేస్బుక్ చూసి స్పీకర్ గారు జడ్జిమెంట్ ఇస్తారండి భవానీ గారు? అవన్నీ వాళ్ళకి ఉన్నాయి కదండి. మరి అది లేదు రాజ్యాంగంలో. నేను అదే చెప్తున్నా. నేను చాలా స్పష్టంగా స్వతంత్ర ప్రజానికని చెప్తాను. ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ప్రశ్న రాలేదు. మరి రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఇది ఊహించరు. నేను నిజంగా చెప్పాలంటే బీయింగ్ అడ్వకేట్ గా, ఇందాక మన గౌతమ్ ప్రసాద్ గారు కూడా మాట్లాడారు, రాజ్యాంగంలో ఆయన బీఫామ్ అప్లై చేసినప్పుడు రాజ్యాంగంలో అంశం రాసి ఉండబడలేదు. అంటే ఒక వ్యక్తి ఒక బీఫామ్ మీద ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొక పార్టీ తరఫున చేయొచ్చానో చేయబడి ఎక్కడ లేదు, అంశం లేదు. ఇప్పుడు ఇది ప్రస్తావన వస్తుంది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ రేపటి రోజున ఇది ఇష్యూ అయినప్పుడు
అప్పుడు చట్టం రాస్తారు. అప్పుడు కూడా ఒక వ్యక్తి బీఫామ్ తరపున గెలిచినప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ తరపున బీఫామ్ తీసుకొని నిల్చోకూడదు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. అంటే ఇవన్నీ పడాలి. మనం అనుకుంటే సరిపోదు. మోరాలిటీ కాదు ఇక్కడ. టెక్నికల్ నేను 21 years ప్రాక్టీసింగ్ అడ్వకేట్, స్టాండింగ్ నాది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అభిషేక్ మను సింగ్ గారు కానీ దాదాపు 55 పేజీల ఆర్గ్యుమెంట్లు కూడా వాళ్ళు ఇవే చెప్పారంటే టెక్నికల్ పాయింట్ లేవనెత్తారు. మనం ఏమనుకుంటున్నాం అంటే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది కాదు ఇక్కడ. మనం ఏంటంటే మీరు అన్నది కరెక్టే భవానీ గారు. మీరు ఏమంటున్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది లేదు అక్కడ రాజ్యాంగంలో. ఆయన కాంగ్రెస్ తరఫున బీఫామ్ తో నిల్చున్నా కూడా ఆ విధంగా చేస్తే డిస్క్వాలిఫై అని రాజ్యాంగంలో లేదు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం జరిగిందో 52వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కూడా అన్ని అంశాలు చేర్చబడలేనప్పుడు గవర్నర్ పరిధి ఎంతవరకు ఉంటుంది? ఆయన గవర్నర్ క్వాసి జ్యుడిషియల్ తప్ప ఫుల్ జ్యుడిషియల్ కాదు ఆయన. సో ఆ అంశాల పరిధి మేరకే ఆయన జడ్జిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు నేను నేషనల్ హైవే కేసులు చేస్తున్నానండి, ఖమ్మం టు సూర్యాపేట. కలెక్టర్ గారు విచారిస్తారు. కలెక్టర్ గారు ఏదో ఆ కేసులు విచారించే వరకే ఆయన జడ్జి హోదా ఉంటుంది. మిగతా టైంలో ఆయన కలెక్టర్ గారే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థలో వీళ్ళు ఏంటంటే అంటే ఫుల్ పవర్స్ ఉన్న వీళ్ళు. సో ఆ పాయింట్ వరకే అంతవరకు ఆలోచిస్తారు. వాళ్ళ పరిధి అసెంబ్లీలో జరిగే పరిధి వరకు ఆలోచన వాళ్ళది ఉంటుంది. వాళ్ళకున్న రూల్స్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి దీన్ని లీగల్ గా మనం తప్పు పడటానికి లేదు. ఎక్కడ అంశాలు లేవు కదా. మనకు బయట అవన్నీ అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ రోజు ఎడిపోయింది కేటీఆర్ గారు. మరి 2014 ఏమైంది, 2018 ఏమైంది? బీఆర్ఎస్ వాళ్ళని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని, సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, టీడీపీ వాళ్ళని ఎవరు తీసుకోలేదు? అందరినీ తీసుకున్నారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు నిజాయితీ ఉన్నారా? ఇవాళ వాళ్ళు మోరల్ గురించి మాట్లాడుతున్నారు. లీగల్ గా రూల్డ్ అవుట్ భవానీ గారు, లీగల్ గా రూల్డ్ అవుట్. ఎందుకంటే లీగల్ గా అది లేదు. ఇది క్లియర్ గా చెప్తున్నాం అడ్వకేట్ గా. మోరల్ గా ఆలోచిస్తాం. మోరల్ గా వాళ్ళకి అడిగిపోయినాయి. మోరాలిటీ ఆ రోజు అడిగిపోయింది. అంటే నువ్వు అధికారంలో డో రకంగా మోరల్ ఉంటుంది, మేము అధికారంలో డో రకంగా. నీకు కష్టాలు వచ్చింది కాబట్టి నీ కష్టాలని ప్రజల కష్టాలు, పబ్లిక్ కష్టాలు భావిస్తున్నావు. నువ్వు వాళ్ళ అధికారంలో సుఖంగా ఉన్నావు కాబట్టి నీకు నచ్చిన వాళ్ళు పిలుచుకున్నావు. ఆయన కేసీఆర్ గారు ఏమన్నారండి? మాదేమన్నా సన్యాసాలు మాట, పంక్తు రాజకీయ మాట, వస్తే మేము ఎందుకు వద్దంట అమ్మాయి. మరి ఇవాళ అడిగిపోయింది. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరము, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం కదా. నీకు నాకు సేమ్ రూల్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడే అడిగిపోయింది. మరి ఇంకొకటి ఇక్కడ లోకల్ స్టాండీ అని ఉంటుంది. లోకల్ స్టాండీ అంటే భవానీ గారు ఎవరైతే వాళ్ళే కేసు పెట్టాలి. ఇక్కడ ఆయన పార్టీ తరఫున ఉన్నప్పుడు, పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పిటిషన్ ఫైల్ చేయాలి. ఇక్కడ ఎవరు ఫైల్ చేశారు? గేలేటి మహేశ్వర రెడ్డి గారు ఫైల్ చేశారు, కౌశిక్ రెడ్డి గారు ఫైల్. వాళ్ళు ఎమ్మెల్యేలే కదా. లోకల్ స్టాండ్ అంటే నీకున్న అర్హత ఏంది పిటిషన్ వేయడానికి? అంటే ఎక్కడో జరిగేదని మనం వేస్తే కుదరదు. కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ. రూల్సే కదా, రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్లు, రాజ్యాంగం ఇవన్నీ ఉంటుంది దానికి అనుబంధంగా. దాని ప్రకారం పోవాలి మనం. ఇవన్నీ కూడా మనం బయట మాట్లాడుకొని చెప్పేసి పెద్ద అన్యాయం జరిగింది, పెద్ద మోసం జరిగింది, ఏదో జరిగింది. అరే 2014 ఇడిపోయింది చట్టాలు, 2018 ఇడిపోయిన చట్టాలు. పార్టీ ఫిరాయింపుల చట్టం మా రాజీవ్ గాంధీ గారు 85 చేశారు కదా 52 రాజ్యాంగ సవరణ ద్వారా. మరి అప్పటికి మీరు మా కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ, టీడీపీ అందరూ గుంజుకున్నప్పుడు రాజ్యాంగం ఉంది కదా. అప్పుడు అడిగిపోయిందండి రాజ్యాంగం. భవానీ గారు తుంగలో దొక్కారా? అంటే మీరు అప్పుడు తుంగలో దొక్కుతారు, ఇప్పుడు మీరు తుంగలో మళ్ళీ పక్కకు వచ్చి తుంగపురం మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం పద్ధతి అండి ఇది? మీరు ఇక్కడ కూడా అమాయకంగా నాకు తెలిసి హైకోర్టు పోవడం కూడా వేస్ట్. నేను ఒక బీయింగ్ ఏ ప్రాక్టీస్ అడ్వకేట్ గా చెప్తున్నాను. మీరు మీ వాళ్ళని మీరు ఓన్ చేసుకోండి. మీ వాళ్ళు కాదంటే వాళ్ళు సస్పెండ్ చేయండి. ఒక అడ్వకేట్ చెప్పడం ఇది. వాళ్ళ లాయర్లు కూడా భవిష్యత్ అదే సలహాలు ఇవ్వచ్చు. ఈ నిర్ణయాన్ని మేము వదిలిపెట్టం, ఖచ్చితంగా హైకోర్టుకి, పై స్థాయి కోర్టుకి వెళ్తామంటూ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. అది ఇప్పుడు అప్పుడు మేము ఓటు పోలేదు కదా. 2014లో కానీ 2018లో కానీ మేము ఎవరైనా పోయామంటే ఆ రోజు మేము పోలేదు కదా. మరి వీళ్ళు పోయారు కాబట్టి దాన్ని ఇష్యూ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు, పిల్లల పలవలు చేస్తున్నారు, గోరంతని కొండంత చేసి చూపిస్తున్నారు. భారతదేశంలో పార్టీ మారట్లేదా అండి? ఎంతమంది మారట్లేదు? అసలు కేసీఆర్ ఏ పార్టీ అండి మీరు చెప్పండి? అందరు పార్టీలు మారిన వాళ్ళే. ఎవరైనా అంతా అసలు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ లాంటిది. అందరూ ఆ పార్టీ నుంచి పుట్టుకొచ్చిన పార్టీలో పుట్టుకొచ్చిన వ్యక్తులే కదా వీళ్ళందరూ కూడా. పార్టీ అంటే నువ్వు అంటే ముందు మారుతోటి వెనక మారుతోటి మా మోరల్ మాట్లాడినప్పుడు భవానీ గారు అసలు పార్టీ ఎందుకు మారాలి? ఎంతమంది మారట్లేదు? మనకి ఆ రోజు చూడలేదా మనము ఎవరు మల్కాజ్గిరి ఎంపీ అంతకుముందు టీఆర్ మునుగోడు అక్కడ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ కూడా చేశాను. ఆయన ఆ రోజు అక్కడ ఒక పార్టీ తరపు నుంచి ఉన్నాడు, మొన్న ఒక పార్టీ తరపు నుంచి ఉన్నాడు. మరి తప్పు కదా? అంతకుముందు టీఆర్ఎస్ కాదు ఆయన. మరి బీజేపీకి వచ్చి ఎంపీ అవుతాడు ఆయన. అంటే ఓడిపోగానే పార్టీ మారంటే మేరా ఎక్కడ మోరల్స్ అండి? ఇక్కడ మోరల్స్, రాజకీయాల మోరల్స్ ఉన్నాయా? అసలు రాజకీయాల మోరల్ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వాళ్ళకి మోరల్స్ ఉన్నాయా మీరు అర్థం చేసుకోవాలి. మీరు 2014లో కానీ 2018లో కానీ మీరు రియల్ కనుక కాంగ్రెస్ పార్టీలు వస్తారన్నా రాకుండా కానీ మీ అంతటా మీరు ఉంటే మీకు మాండేట్ ఇచ్చారు, మీరు పరిపాలిస్తే అందరూ హ్యాపీగా ఉండేది. అవాళ మీరు చేస్తేనేమో రైట్ సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకోట. ఏం పద్ధతి అండి ఇది? మీరు ఎవరైతే స్పీకర్ నిర్ణయాన్ని గౌరవించాలి, ఆయన స్థానాన్ని గౌరవించాలి, ఆయన స్థాయిని గౌరవించాలి. మీకు నచ్చకపోతే నాకు తెలిసి పై కోర్టు పోవడం కూడా టైం వేస్ట్ తప్ప వేరే ఏం లేదు. ఇప్పటికి పుణ్యకాలం కాస్త 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఇంకో మా అంటే 2 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు ఉంది అంతే. దీని గురించి మీరు ప్రజల సమస్యల గురించి ఫైట్ చేయండి ఆయన అంటే మా ఎమ్మెల్యేలు పోతున్నారు అంత అభద్రత భావం ఎందుకు కేటీఆర్ గారు మాకు అర్థం కాదు.
కేసీఆర్ కానీ హరీష్ రావు గారికి ఎందుకు అంత అభద్రత భావం అంటే మీ నాయకత్వం మీద మీ ఇంట్లో కుంపట్లు వచ్చినాయి కదా. కవిత గారు మా ఖమ్మం కూడా మొన్న వచ్చి గోలగోలు చేసిపోయారు. వేరు కుంపట్లు మీ ఇంట్లోనే వచ్చినాయి. మీ ఇంట్లోనే కుంపట్లు ఉండవచ్చు కానీ మీ పార్టీలో కుంపట్లు ఉండకూడదా? ప్రతి పార్టీలో ఉంటాయి. ప్రతి పార్టీ అసలు కుంపట్లు లేని పార్టీ ఏది ఉంది చెప్పండి? మరి ఉంటాయి. మరి అందుకని యాక్సెప్ట్ చేయాలి. మనం మార్పుని యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను అనుకున్న ఆ రోజు కూడా నిజంగా చెప్పాలండి, నేను పిటిషన్ ఇస్తే బాగుంటుందేమో మా పార్టీ ఎమ్మెల్యే మా పాలేరు నియోజకవర్గం మరి ఖమ్మం జిల్లాలో మా కందాలు ఉపేంద్ర రెడ్డి గారే మా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు. యాక్చువల్ గా నేను ఆయన పోటీ పడ్డాం. ఎమ్మెల్యే టికెట్ నాకు రాకుండా ఆయనకి ఇచ్చారు గౌరవంగా. నేను ఆయన తిరిగి గెలిపించాను. 3 నెలలకే పార్టీ మారిండండి. ఫస్ట్ సంతకం ఆయనే చేశాడు. మరి పిటిషన్ నాకేమనిపించింది ఆ రోజు ఎట్లా పార్టీ మారాడని. అంటే లీగల్ గా పోతే ఏంటంటే మన పబ్లిక్ లోకి వెళ్ళాలి. ఇవాళ మేము చేశాము, ఇవాళ ఎస్ వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లేసి గెలిపించారు. ఇలా మీరు చేసేది ఎవరైనా పబ్లిక్ లో ఎక్కడ సమర్థిస్తున్నారు మీరు గమనించండి. పబ్లిక్ వాయిస్ తీసుకోండి మీరు ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు చేశారు. నువ్వు నేర్పిన విద్య లేదు కదా, నేర్దాక్ష అన్నట్టే ఉంది కదా, మీరే నేర్పారు కదా వాళ్ళకు. మీరు అసలు మీ పిటిషన్ చేసిన వివేకానంద ఏ పార్టీ అండి? మీ దాంట్లో అసలు మీరు చెప్పండి లోకల్ స్టాండ్ వివేకానంద ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చాడు? వాళ్ళు ఎవరు ఏలేటి మహేశ్వరుడు మా ఎమ్మెల్యే కదా, మా దాంట్లో గెలవలేదా? టీఆర్పీలో గెలవలేదా? కరెక్టే, మీరనేది కూడా కరెక్టే. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ పాలసీ తీసుకుంటే గనక ఇప్పుడు 2 పార్టీలు పోటీ చేసినప్పుడు ఒక పార్టీ నచ్చక ఇంకొక పార్టీలో ఉన్న అభ్యర్థిని గెలిపించినప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళడం ఎంతవరకు హర్షించదగ్గ విషయం? మేడం పబ్లిక్ అల్టిమేట్ జడ్జెస్. ప్రజలు జడ్జీలు, ప్రజలు నిర్ణయిస్తారు. మన ప్రజల నిర్ణయానికి ప్రజాభిప్రాయాన్ని వదిలిపెట్టాలి. దిస్ ఈజ్ డెమోక్రసీ. మీరు కోర్ట్ ఆఫ్ లాలో ఓడిపోయారు. వాసి జ్యుడిషియల్ వ్యవస్థ స్పీకర్ దగ్గర మీరు ఓడిపోయారు. ప్రజలకు వదిలిపెట్టండి. ఎస్ నిజంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనుక అన్యాయం చేసి అనిపిస్తే రేపు వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు మనం చెప్పలేం కదా. ప్రజలు విల్ డిసైడ్, పబ్లిక్ విల్ డిసైడ్. మనం ఎవరు నిర్ణయించడానికి? అంటే నీకు నచ్చలేదు కాబట్టి నేను సుప్రీంకోర్టు పోతా, హైకోర్టు పోతా, నా దగ్గర పైసలు ఉన్నాయి 5,000 కోట్లు 3,000 కోట్లు మొత్తము క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం బీఆర్ఎస్ ఖజానాలో ఉన్న డబ్బులు పెట్టి లాయర్లు పెట్టుకుంటా. అదే ఆ పద్ధతి. అరే మీరు మీ ఎమ్మెల్యేలు మీరే రిసీవ్ చేసుకోవట్లేదు. నిజంగా మీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అనుకున్నప్పుడు మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు వాళ్ళని? భవానీ గారు వాళ్ళ పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? లేదు వాళ్ళ పార్టీ అనుకుంటున్నారు, మా పార్టీ అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మనం ఎందుకు మీటింగ్ పిలవలేదు వాళ్ళని? ఏంటి మీరే కాంట్రావర్సీ ఉంది. భవానీ గారు మీరు దయచేసి గమనించాలి. మనం ఏంటంటే మీరు దయచేసి లీగల్ కూడా కొన్ని ఆలోచించాలి, చట్టబద్ధంగా ఆలోచించాలి, రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలి, లీగల్ టెక్నికల్ కూడా ఆలోచించాలి. మనం ఎంతసేపటికి బయట ఏంటంటే ఇసుకా బీదర్ టైప్ ఆలోచిస్తారు తప్ప అసలు బండి దొంగతనం చేసింది అలిగినక జరిగిన సంఘటన సినిమాలు ఎట్లుందో ఇదంతే ఆలోచిస్తున్నారు. లేని విషయాన్ని మనం ఏం చేస్తామండి? స్పీకర్ ఎలా తప్పపడతాం మనం? మీకు నచ్చకుండా ఉంటే మీరు పోండి. న్యాయ వైజ్ ఏంటంటే లాయర్ గా అవసరం కూడా లేదు. ఎందుకు దండగా అవసరం లేదు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు కోర్టులో. ఓకే ఓకే స్వీకరించకండి అనేది మేము చెప్పదలుచుకున్నాం. రైట్ ఓకే. మాది శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటి భవానీ గారు చాలా స్పష్టంగా చాలా ఆవేశంగా భావావేశంగా ఎమోషన్ గా గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడారు. 2014లో నిస్సిగ్గుగా లజ్జ లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు అదే విధంగా పోయేది కోర్టుకు మీకు ఎవరు వద్దన్నారే సీనన్న? మీరు ఎందుకు పోలేదే సీనన్న? గౌతమ్ ప్రసాద్ తను అందుకని అడ్డు చెప్పలేదు. నేను పదే ఆ మాట మాట్లాడుతున్నాడు కాబట్టి అడ్డు చెప్తున్నా. సీనన్న అట్లా కాదు. అలా జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? కోర్టుకి వెళ్ళాల్సింది కదా అని చెప్పంటున్నారు. వినే ఓపుకుండాలి. మీరు చెప్పారు కదా గౌతమ్ ప్రసాద్ గారు వినే ఓపుకుండాలి. బాగుండదు అట్లా. వింటున్నానా? మీరు బాగుండి ఉపన్యాసం ఇస్తే మీరు విన్నాం కదా. మీరు చెప్పేది కూడా మీరు వినాలి. ప్రజలకు ఎందుకంటే సొంత రెడ్డి మిడ్ డిబేట్ బాగా చూస్తారు. అందుకని ఇది పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు మీరు 2014లో సిగ్గుదప్పిన పని చేసినాం, 2018 కూడా సిగ్గుదప్పిన పని చేసినాం వాళ్ళ వర్షన్లో. మీరు అప్పుడు కోర్టు పోలేదు కాబట్టి మాది రైటు. ఇది ఎక్కడ న్యాయం? ఆటవిక న్యాయం? ఇది రాజ్యాంగంలో న్యాయమా? అలా దీంట్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది? పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్తుంది. సింపుల్ భవానీ గారు. అదే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుందా అని చెప్పి. మీరు అడిగిన దానికి ఎన్ని క్వశ్చన్లకైనా సమాధానం చెప్తా. మీరు దయచేసి ఆయన అడిగిన ఎందుకంటే పబ్లిక్ లో మాట్లాడినారు కాబట్టి అది అందరూ వింటున్నారు కాబట్టి వాళ్ళ సమాధానం ఏంటంటే అంటే వాళ్ళు 2 సార్లు తప్పు చేస్తేనేమో కరెక్ట్. అంటే మీకు విలువలు లేవు. మీకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వచ్చినట్టు ఎక్కడ గ్యారెంటీ లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు విప్పు జారీ చేస్తే భవానీ గారు వాళ్ళు ఎక్కడ మాట్లాడు ఒకటి ప్లీజ్ ఏంటి పబ్లిక్ మీరు పబ్లిక్ అంటే వాళ్ళు కరెక్టే వాళ్ళకు క్వశ్చన్ అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి కదా స్టార్ట్ చేసింది.
ఒక నిమిషం. మీరు ప్రశాంత్ రెడ్డి గారు, భవానీ గారు, గౌతమ్ గారు మమ్మల్ని చెప్పనియండి. చెప్పండి. మీరు చేస్తేనేమో సంవత్సరాలు ఎదురు చేస్తే ఏదో అనుకుంటే ఎట్లా మీరు 2014లో మేము పార్టీ మారుతాం, 2018లో మేము పార్టీ జాయిన్ చేసుకుంటాం, కానీ మీరు చేయించుకోవద్దు అంటే మీరు చేస్తేనేమో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కాదు, మేము చేస్తేనేమో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇలా మీరు ఎప్పుడన్నా విప్ జారీ చేశారా? మీ ఎమ్మెల్యేలను చెప్పుకోబడుతున్నటువంటి 10 మందికి ఎప్పుడైనా విప్ జారీ చేశారా? మీరు నిన్నగాక మనం జరిగినటువంటి అఫీషియల్ మీటింగ్ కి వాళ్ళు రమ్మని ఒక మీ పార్టీ లెటర్ ప్యాడ్ మీద ఇన్విటేషన్ పంపించారు. అంటే మీ పార్టీ ఇక్కడ ఉన్నాయి కదా, మీటింగ్ లో పనులు పిలవరు, మళ్ళీ వాళ్ళ శాలరీ మాత్రం కటింగ్ కావాలి. మీకు వాళ్ళ శాలరీలు మాత్రం డబ్బులు మాత్రం కావాలి వాళ్ళవి. భవానీ గారు గమనించండి, ప్రజానీకం కూడా ఇంకొక మాట ఏమన్నారంటే, పార్లమెంట్ లో మరి పోయిన నెల ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఓం బిర్లా మీద కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే కానీ ఎస్పీ సభ్యులు మొత్తం దాదాపు 118 మంది సంతకాలు చేసి ఆయన మీద మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఒక ప్రాసెస్. మీరు దయచేసి స్వతంత్ర ప్రధానికంగా గమనించారు. ఇదేంటంటే పిటిషన్ కోర్టు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ. అక్కడేమో జస్ట్ స్పీకర్ తోటి మాట్లాడే డిస్కషన్ అది. ఇక్కడ ఏంటంటే అసలు అర్హత మీద నడిచే పిటిషన్. దీని కాడికి వచ్చేవరకు క్వాసి జ్యుడిషియల్ వ్యవస్థగా స్పీకర్ వ్యవహరించి తీర్పు చెప్తారు. అక్కడ తీర్పులు ఉండవాడ, దానికి తీర్పే ఉంటుందండి. మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, ఏమో అది వేరే విషయం. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, మా కాడ మెజార్టీ లేదు యాక్చువల్ గా. అక్కడ ఎట్లుంది, వాళ్ళ ఎన్డీఏ కూటమికి 293 మంది ఉంటే మా ఇండియా కూటమికి 135 మంది ఉన్నారు, 234 మంది ఉన్నారు. సో మేము నెగ్గకపోవచ్చు, అది నెగ్గుతామని మేము చెప్పట్లేదు. అదేంటంటే అదొక ప్రాసెస్. అది జ్యుడిషియల్ లాగా తీర్పిచ్చే వ్యవహారం కాదు. అది దాని మనం లింక్ పెట్టేది కాదు. నేను ఏమంటున్నానంటే, ఇందాక చెప్పారు గౌతమ్ గారు ఏమంటున్నారంటే, ఆయన అఫిడవిట్ ఇచ్చారంటే అది రాజ్యాంగం లేదు, మనం ఏం చేస్తాం మరి? ఒక జడ్జికి ప్రజలకు డైవర్ట్ చేయకండి దయచేసి. మీరు అవాస్తవాలు చెప్పకండి శ్రీనివాసన్న, మీరు అవాస్తవాలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. ప్రజలకు వాస్తవాలు చెప్తే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. మీరు అవాస్తవాలు చెప్తే ఎడ్యుకేట్ కారు. ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చిందండి? ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది? కాదు మేడం, ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? మాట్లాడుతున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. కరెక్టే, ఒక్క నిమిషం మళ్ళీ మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పబ్లిక్ తెలవాలి కదా. మనము ఇప్పుడు మీరు చెప్పేది, మీరు పావుగంట చెప్పారు, మేము అన్నామండి. మీరు 2014 తీసుకున్నాం, 2018 తీసుకున్నాం, మీరే కోర్టు పోలేదు, మీరే తప్పు చేశారు, మీరు ఇప్పుడు కోర్టు పోయిన కాబట్టి మాది రైట్ అన్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం ఏంది? పార్టీ ఫిరాయింపు దాన్ని ఎంకరేజ్ చేయొద్దన్నదని దాన్ని మీరు పోకపోవడం పొరపాటు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, రాజశేఖర రెడ్డి చేసిండు. ఆ తర్వాత చేశారు. దేశంలో ఫస్ట్ ఇదంతా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిర్రు. ఆ చట్టాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. ముందు రాజశేఖర రెడ్డే కదా మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉండొద్దు అని చెప్పి మొత్తం తీసుకున్నది. రాలే కదా, అదే కదా చేసింది. ఇక్కడే కాదు, అంతకుముందు వేరే స్టేట్, ఈ ఒక్క స్టేట్ లో కాదు, ఇతర స్టేట్లలో కూడా